తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతోంది. మమతపై తిరుగుబావుట ఎగరవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నప్పటికీ ఆ వర్గంలోనూ అసమ్మతి రాజుకున్నట్టుగా సమాచారం. తాజాగా జరిగిన భేటీకి కేవలం 32 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్టుగా తెలుస్తోంది. రితబ్రత ప్రతిపాదించినట్టు మమతను చీఫ్ అడ్వైజర్గా కాకుండా పార్టీ చైర్పర్సన్గా ప్రకటించాలని వీరిలో 16 మంది స్పష్టం చేసినట్టు సమాచారం. లేదంటే తాము రెబెల్ వర్గంలో ఉండబోమని తేల్చేసినట్టుగా తెలుస్తోంది. తమను రాజకీయంగా పెంచి పోషించింది మమతనే అని వారు స్పష్టం చేసినట్టు బెంగాల్ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రితబ్రత నాయకత్వంలోని వర్గంలో ఏర్పడ్డ అసమ్మతిని అవకాశంగా మలుచుకొని ఆ వర్గంలోనే తిరుగుబాటు లేవనెత్తేందుకు మమత ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. టీఎంసీ టికెట్పై గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో ముస్లింలు 31 మంది ఉన్నారు. తిరుగుబాటు వర్గంలో చేరినప్పటికీ అసంతృప్తిగా ఉన్న వీరిలో కొందరితో సంప్రదింపులు జరుపుతున్న మమత వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వర్గాలు చెబుతున్నాయి. ఇక టీఎంసీకి చెందిన 23 మంది ఎంపీలు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీఎంసీ ఎంపీలో కూడా అసమ్మతి రాజుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పలువురు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు వారు చెప్పారు. పార్లమెంట్లో విడిగా జట్టు కట్టే విషయాన్ని కూడా వారు చర్చించుకుంటున్నట్లుగా సమాచారం. ఇక చీలక వర్గాన్ని ఏర్పాటు చేసే అసాధ్యాలను వారు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డజన్కు పైగా ఎంపీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్టు వర్గాలు తెలిపాయి. టీఎంసీకి ప్రస్తుతం పార్లమెంట్లో 29 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఎంపీలో కూడా అసమ్మతి ఏర్పడ్డట్టుగా తెలుసుకున్న పార్టీ చీఫ్ మమతా బెనర్జీ లోక్సభలో అడుగు పెట్టాలని భావిస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఇటీవల బీజేపీ చేతిలో ఓటమి పాలైన మమతా బెనర్జీ లోక్సభకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దిగువ సభకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకునేందుకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను తన బహరంపూర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఖాళీ చేయమని ఆమె కోరవచ్చని తెలుస్తోంది. గతంలో లోక్సభ సభ్యురాలిగా మమతా బెనర్జీ ఉన్నారు. ప్రస్తుతం కోల్కతా దక్షిణగా పిలుచుకుంటున్న కలకత్తా సౌత్ నుంచి 6 సార్లు ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు.